ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీకు నలుదిశల నెమ్మదిని కలుగచేస్తాను. నీకు నలుదిశల నలుదిక్కుల నెమ్మది కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు శత్రువు ఒక్కడును లేకుండాను, అపాయమేమియు కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నీకు నలుదిశల నెమ్మది కలుగ చేయబోతున్నాడు. నీకు నలుదిక్కుల నుండి నెమ్మది కలుగును అని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే అన్ని వైపుల నుండి నీకు నెమ్మదిని ప్రసాదించబోతున్నాడు. ఏ శత్రు భయము లేకుండా, ఏ టెన్షన్ లేనటువంటి నెమ్మది కలిగిన, ప్రశాంతత కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. మనము సాధారణంగా నెమ్మది లేని స్థితిని ఎప్పుడు కలిగి ఉంటాము అంటే, శత్రు భయము మనల్ని వెంటాడుతున్నప్పుడు, అన్ని వైపుల నుండి సమస్యలు తలెత్తుతూ ఉన్నప్పుడు, యుద్ధాలు పోరాటాలు మన చుట్టుముట్టినప్పుడు, మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితిని కలిగి ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు శత్రువు నలుదిక్కుల నుండి తరమటానికి ప్రయత్నం చేస్తాడు. నలుదిక్కుల నుండి భయాలు కలిగి చేస్తాడు. అన్ని వైపుల నుంచి సమస్యలు వచ్చేటట్టుగా చేస్తాడు. అన్ని వైపుల నుండి అణచటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అన్ని వైపుల ద్వారాలు మూయటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఒకదాని తర్వాత మరొకటి సమస్య లేవనెత్తబడుతూ ఉంటుంది. ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఒక సమస్య తర్వాత మరొక సమస్య తలెత్తుతూ ఉన్నప్పుడు సహజంగానే మనకి నెమ్మది లేని స్థితిని కలిగి ఉండాల్సి వస్తుంది. ఒకవైపు వ్యాధుల సమస్య అయితే, మరొక వైపు ఫైనాన్షియల్ క్రైసిస్, మరొక వైపు పిల్లల ఫీజు, మరొక వైపు ఒక సమస్య, మరొక సమస్య, ఒకదాని తర్వాత ఒకటి. అట్టి రీతిగా నలుదిక్కుల అన్ని వైపుల ఒకేసారి సమస్యలు తలెత్తినప్పుడు మానవుడు నెమ్మది లేని స్థితిని కలిగి ఉంటాడు. సతమతమైపోతూ ఉంటాడు. సుఖంగా నిద్రపోలేనటువంటి స్థితిని, కడుపు నిండా ఆహారం కూడా తినలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంటాడు. అయితే మనము నెమ్మది పొందుకోవాలి అనంటే మన దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. మన దేవుడే మనకు నెమ్మదిని, సమాధానాన్ని, ప్రశాంతతను, విశ్రాంతిని కలుగు చేసేవాడు. అపవాది మనకు నెమ్మది లేకుండా చేస్తాడు. మన దేవుడు మనకు నెమ్మదిని ప్రసాదిస్తాడు. అయితే మనము నెమ్మదిని పొందుకోవాలి అనంటే నలుదిక్కుల నుండి వస్తున్నటువంటి శత్రు భయం నుండి మనకు విడుదల కావాలి. అన్ని వైపులా భయపెట్టడానికి, తరమడానికి చూస్తున్న శత్రులపై మనకు విజయం వచ్చినప్పుడు మనము నెమ్మదిని కలిగి ఉంటాం. శత్రులందరిపై విజయం పొందినప్పుడు, నలుదిక్కుల మన శత్రువులు అణిచివేయబడినప్పుడు, నలుదిక్కుల నుండి వస్తున్న భయాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినప్పుడు, అప్పుడు మాత్రమే మనము నెమ్మదిగా నిద్రపోగలుగుతాం, ప్రశాంతంగా జీవించగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం నలుదిక్కుల నుండి నెమ్మదిని, సమాధానాన్ని కలిగి జీవించగలుగుతాం. నెమ్మదిగా, సుఖముగా నిద్రపోగలుగుతాం. మన ప్రాకారాలలో, మన కుటుంబాలలో నెమ్మదిని మనము అనుభవించగలుగుతాం. అటువంటి నెమ్మదిని నలుదిక్కుల నుండి, నలుదిశల నుండి, అన్ని వైపుల నుండి దేవుడు నీకు కలుగ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ వాక్య భాగము గమనించినట్లయితే, సొలొమోను మహారాజు తూరు రాజైన హీరాముతో మాట్లాడుతున్న మాటలు. నా దేవుడు నాకు నలుదిక్కుల నుండి నెమ్మదిని దయచేసి ఉన్నాడు. ఒక్క శత్రువు లేకుండా, ఒక్క పోరాటం, యుద్ధము లేకుండా
ఏ వైపు నుండి భయము అపాయమేమి కలగకుండా నాకు నలుదిక్కులా అన్ని వైపులా నెమ్మదిని దయచేశాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. అయితే ఆ పై వచనాన్ని, మూడవ వచనాన్ని కూడా చూస్తే సొలొమోను అంటున్నాడు, నా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు అన్ని వైపుల నుండి అతనికి యుద్ధాలు కలిగాయి. అన్ని వైపుల నుండి, నలుదిక్కుల నుండి శత్రువులు నా తండ్రిని అణచడానికి యుద్ధాలు, పోరాటాలు చేశారు. అయితే దేవుడు నా తండ్రికి తోడై ఉండుట వలన నా తండ్రి పాదముల క్రింద తన శత్రులందరినీ దేవుడే అణిచివేశాడు. నా తండ్రిని భయపెట్టాలని, తరమాలని, నెమ్మది లేకుండా చేయాలని చూసిన ప్రతి శత్రువును నా తండ్రి పాదాల క్రింద దేవుడే అణిచివేసి, ఈ రోజున ఒక్క శత్రువు నాకు లేకుండా, అపాయమేమియు ఏ వైపు నుంచి కలగకుండా నలుదిక్కుల నాకు నెమ్మదిని కలుగచేశాడు. అవును, దావీదు బ్రతికి ఉన్నంత కాలము నలుదిక్కుల అన్ని వైపుల నుండి శత్రులు అతన్ని తరుముతూ ఉన్నారు. యుద్ధాలు, పోరాటాలు అతనికి కలిగాయి. అయితే దేవుడు అతనికి తోడుగా ఉండి నలుదిక్కుల నుండి తరుముతున్న శత్రులందరినీ దావీదు పాదాల క్రింద అతని బ్రతికి ఉన్నప్పుడే అణిచివేయటం వలన ఆ తదుపరి సొలొమోను యొక్క జీవితము నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానంగా కొనసాగించబడింది. ఏ వైపు నుంచి అపాయం లేకుండా, ఏ వైపు నుంచి భయం లేకుండా, నలుదిక్కుల అన్ని వైపులా నెమ్మదిగా, ప్రశాంతంగా సొలొమోను మహారాజు జీవించగలిగాడు. ఈ రోజున నలుదిక్కుల నుండి, అన్ని వైపుల నుండి ఒక సమస్య తర్వాత మరొక సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నదా? నీకు ప్రశాంతత లేకుండా నీ శత్రువులు చేస్తున్నారా? నిన్ను అణచడానికి నీ శత్రువులు నలుదిక్కుల నుండి పోరాడుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో చేస్తున్న వాగ్దానము, నీ శత్రువులందరినీ నీ పాదముల క్రింద అణిచివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ శత్రువులందరినీ దేవుడే నీ పాదాల క్రింద అణిచివేయబోతున్నాడు. నీకు మాత్రమే కాదు, నీ సంతానానికి కూడా నలుదిక్కుల నుండి అపాయమేమీ కలగకుండా, ఏ శత్రు భయం లేకుండా నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానాన్ని కలుగచేయబోతున్నాడు. దేవుని బట్టి సంతోషించండి, ధైర్యంగా ఉండండి. దేవుడు నలుదిక్కుల నుండి నీకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప ఈరోజు నీవు, నీ కుటుంబం అనుభవించుదురుగాక యేసు నామములో. గాడ్ బ్లెస్ యు.